హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెన్నెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఆంధ్రాలో ప్రతి టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే గట్టి చట్నీని, పల్చటి చట్నీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ చట్నీని మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీలోకైనా, దోశలోకైనా, వడలోకైనా, ఉప్మాలోకైనా, మైసూర్ బోండాలోకైనా, ఎందులోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆంధ్రాలో ప్రతి టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే టేస్టీ చట్నీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక గిన్నెను పెట్టుకొని ఇందులోకి 2 గ్లాసుల నీళ్ళను పోసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 8 నుంచి 10 వరకు పచ్చిమిర్చిని వేసుకోండి. పచ్చిమిర్చి ఉండే కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ వాడుతున్న పచ్చిమిర్చి బాగా కారంగా ఉన్నాయి, అందుకని నేను కొంచెం తక్కువగానే తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చిని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పచ్చిమిర్చి ఉడికేలోపు ఇంకొక స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు పల్లీలను వేసుకోండి. ఈ పల్లీలు 50 గ్రాముల వరకు ఉంటాయి. పల్లీలని లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ పల్లీల పైన పొట్టు కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నారంటే పల్లీల పైన పొట్టు తొందరగా రంగు మారిపోయి పల్లీ లోపల వరకు వేగకుండా చట్నీ టేస్ట్ అనేది అస్సలు బాగోదు. అందుకని మంటని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని దగ్గరే ఉండి చూసారా, పల్లీలు ఇలా లైట్గా రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పల్లీలని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. పల్లీలు వేయించుకునేలోపు పచ్చిమిర్చి కూడా చూసారా, కొంచెం రంగు మారి ఈ విధంగా ఉడుకుంటాయి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న పచ్చిమిర్చిని కూడా స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. సో పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత పల్లీల పైన పొట్టు అంతా కూడా శుభ్రంగా తీసేసేయండి. మీకు ఒకవేళ పొట్టు ఉన్నా కానీ పర్వాలేదు అనుకుంటే పల్లీల పైన పొట్టు తీసుకోకుండా కూడా చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ పల్లీల పైన పొట్టు అంతా కూడా ఇలా తీసేసాను. ఇలా పల్లీల పైన పొట్టు తీసేసిన తర్వాత ఇప్పుడు చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి మనం ఉడికించుకున్న పచ్చిమిర్చిని నీళ్లు లేకుండా పచ్చిమిర్చిని మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే పల్లీలను వేసుకొని వేయించుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి. అలాగే 1 కప్పు పుట్నాల పప్పును వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు, అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. తర్వాత ఇందులోకి మనం వేయించుకొని తొక్క తీసేసిన పల్లీలను కూడా వేసుకొని 1 ఇంచు దాకా పైన తొక్క తీసేసిన అల్లం ముక్కని, అలాగే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా చట్నీని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. హోటల్స్లో అయితే చట్నీని గ్రైండర్లో గ్రైండ్ చేస్తారు కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది. మనం ఇంట్లో మిక్సీ జార్లో ప్రిపేర్ చేసుకున్నా కూడా అదే టేస్ట్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రిపేర్ చేశారంటే ఫస్ట్ నీళ్ళు వేసేసి మెత్తగా గ్రైండ్ చేశారంటే చట్నీ టేస్ట్ అంతగా బాగోదు. చూసారా, ఇలా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్ళని కొంచెం కొంచెం వేసుకుంటూ చట్నీని గట్టి చట్నీలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. హోటల్ వాళ్ళు ఇలా గట్టి చట్నీని ప్రిపేర్ చేసి పెట్టేసుకొని అవసరమైనప్పుడల్లా కొద్ది కొద్దిగా చట్నీని తీసుకొని అవసరమైన నీళ్ళని వేసుకుంటూ కలుపుకున్న తర్వాత తాలింపు వేసేసి కలుపుకుంటారనమాట. మనం ఇంట్లోనే అవసరమైనంత చట్నీని ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళని వేసుకొని కలిపేసుకోండి. సో చట్నీ కన్సిస్టెన్సీ చూసారా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద తాలింపు గిన్నెను పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున పోపు దినుసులను వేసుకోండి. ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, అలాగే జీలకర్ర పోపు దినుసులను వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని, అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని తాలింపుని లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చేసి మనం గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా 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 టేస్టీగా ఉండే టిఫిన్ సెంటర్ చట్నీ రెడీ అయిపోతుంది. ఇక నేను చూపించిన విధంగా ఎగ్జాక్ట్గా సేమ్ కొలతలతోటి సేమ్ ప్రాసెస్లో ఈ చట్నీని ట్రై చేసి చూడండి.
ఖచ్చితంగా ఈ చట్నీకి మీ ఇంట్లో వాళ్ళంతా కూడా ఫిదా అయిపోతారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీని వేడిగా ఇడ్లీతో కానీ, దోసతో కానీ, వడతో కానీ, ఉప్మాతో కానీ, మైసూర్ బోండాతో కానీ, పునుగులతో కూడా ఏ బ్రేక్ఫాస్ట్తో కైనా సరే ఈ చట్నీ సెట్ అయిపోతుంది. మీలో ఎవరికైనా హోటల్ సీక్రెట్ ఇడ్లీ రెసిపీ, దోశ రెసిపీ, మైసూర్ బోండా రెసిపీస్, ఈ రెసిపీస్ అన్నీ కూడా కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సప్పుడు చేసుకునే కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, పుట్నాల చట్నీ కాకుండా 3 టమోటాలతోటి ఇడ్లీలోకైనా, దోశలోకైనా ఇలా నోరూరించే టమోటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇలా నేనైతే వేడి ఇడ్లీ మీద ఈ చట్నీని పోసుకొని ఎంజాయ్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మీకు చూస్తుంటే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 3 టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీ దగ్గర సాంబార్ ఉల్లిపాయలు ఉంటే వాటిని ఒక 10 వరకు వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట. ఈ ఉల్లిపాయని, టమోటాని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 5 నుంచి 6 వరకు గుంటూరు మిర్చిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 5-6 కాశ్మీరీ మిర్చిని కూడా వేసుకోండి. ఇలా కాశ్మీరీ మిర్చి వేసుకున్నారంటే మీకు ఈ చట్నీ అనేది మంచి రంగులో వస్తుంది అనమాట. మీ దగ్గర ఒకవేళ లేకపోతే మీ కారానికి తగ్గట్టుగా నార్మల్ మిర్చినే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే ఒక 4-5 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 ఇంచు దాకా తొక్క తీసేసిన అల్లం ముక్క, 1 టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకొని మళ్ళీ వీటిని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎండుమిర్చి అనేది ఎక్కడ కూడా పలుకులు అనేది లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను, చూసారా. అస్సలు చుక్క నీళ్ళు కూడా వేసుకోకుండా దీన్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలు, అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ ఆవాలు చిటపటలాడేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. మనకి ఆవాలు చిటపటలాడేటప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా శనగపిండిని వేసుకోండి. ఇలా శనగపిండిని వేసుకోవడం వల్ల చట్నీ మనకి బాగా చిక్కగా వస్తుంది అనమాట. శనగపిండి వేసుకోకపోతే ఈ చట్నీ సాంబార్ లాగా పల్చగా ఉంటుంది. అందుకని ఇలా శనగపిండిని 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఈ శనగపిండిని ఈ తాలింపులోని జస్ట్ ఒక్క 30 సెకండ్ల పాటు వేయించుకోండి, సరిపోతుంది. మీరు ఈ శనగపిండిని మార్చేశారంటే చట్నీ టేస్ట్ అంతా కూడా మారిపోతుంది అనమాట. జస్ట్ ఒక 30 సెకండ్లు వేయించుకుంటే చాలు. శనగపిండి చూసారా ఇలా కొంచెం రంగు మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ అంతా కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఈ టమోటా ఉల్లిపాయ పేస్ట్ అనేది పచ్చివాసన పోయి నూనె కొద్దిగా పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. సో నేను ఇక్కడ ఒక 4 నిమిషాల పాటు ఈ టమోటా పేస్ట్ని ఉడికించిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా. కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా కొంచెం దగ్గరగా అవుతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసు నుంచి 1.5 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే ఈ పులుపు ఉప్పు బ్యాలెన్స్ అవ్వడం కోసం ఇందులోకి 1 టీ స్పూన్ దాకా బెల్లాన్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ చట్నీని 4-5 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. అప్పుడు మనకి చట్నీ అనేది శనగపిండి వేసినందువల్ల చిక్కగా అవుతుందన్నమాట. సో నేను ఇక్కడ ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా. చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కొంచెం చిక్కగా ఉండాలి. ఇది చల్లారే కొద్దీ ఇంకొంచెం చిక్కబడుతుంది అనమాట. సో ఇలా ఉడికించుకున్న ఈ చట్నీని స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి. ఇలా చిక్కగా అవుతుంది. నేనైతే ఈరోజు వేడి ఇడ్లీ మీద ఇలా చట్నీని వేసుకొని ఈ ఇడ్లీని ఎంజాయ్ చేశాను. ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళకైనా సరే ఈ చట్నీ వేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ ఈ చట్నీ కావాలని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని
ప్యాన్ వేడైన తర్వాత 1 కప్పు పల్లీలను వేసుకోండి. ఈ పల్లీలని కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే పల్లీల పైన పొట్టు కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. మీరు పల్లీలను వేయించుకునేటప్పుడు ఖచ్చితంగా మంటని వీలైనంత వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. అప్పుడు మీకు చట్నీ చాలా టేస్టీగా వస్తుంది. అప్పుడే మనకి పల్లీల లోపల గింజ కూడా చక్కగా వేగుతుంది అనమాట. ఎక్కువ మంట మీద ఫాస్ట్గా వేయించేసారనుకోండి చట్నీ మనకు సాగినట్లుగా వస్తుంది అనమాట. అందుకని లో ఫ్లేమ్లోనే చూసారా ఇలా కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకోండి. నూనెను మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇందులోకి 5-6 వరకు పచ్చిమిర్చిని వేసుకోండి. పచ్చిమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా కొంచెం లైట్గా పండిన మిర్చి ఉంటాయి చూసారా, వాటిని వేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ. పండిన మిర్చి లేకపోతే నార్మల్ పచ్చిమిర్చిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. అలాగే 1/2 కప్పు పుట్నాల పప్పును వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు అదేవిధంగా చట్నీ పప్పు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోనే 1 రెమ్మ కరివేపాకు అలాగే చాలా అంటే చాలా కొద్దిగా చింతపండును కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు. మనం కొబ్బరి అలాగే పుట్నాల పప్పును వేసుకున్న తర్వాత జస్ట్ 1 నిమిషం పాటు మాత్రమే లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. సో ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి 3 లేదా 4 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలను వేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చట్నీ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. మనకి చట్నీ మిశ్రమం చల్లారేలోపు చక్కగా మనం చట్నీకి తాలింపు పెట్టేసుకుందాము. తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు అదేవిధంగా 1/2 టీ స్పూన్ జీలకర్ర 1 ఎండుమిర్చిని 1 రెమ్మ కరివేపాకును కూడా ఇలా ముక్కలుగా తుంచుకొని వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోవాలి. ఈ తాలింపులో మినపప్పు అలాగే పచ్చిశనగపప్పు వేసుకోకూడదు. కేవలం ఆవాలు జీలకర్ర మాత్రమే వేసుకోవాలి. సో తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి. సో మనం ముందుగా వేయించుకున్న ఈ చట్నీ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ చట్నీని చూసారా ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళని వేసుకొని చట్నీలో వేసుకొని చట్నీని కొంచెం పల్చగా ప్రిపేర్ చేసుకోండి. ఇడ్లీలోకి అయితే చట్నీ కొంచెం పల్చగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. అదే మీరు దోశలోకి ప్రిపేర్ చేసుకుంటుంటే కొంచెం గట్టి చట్నీ లాగా ప్రిపేర్ చేసుకోండి. చట్నీ ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ తాలింపును తీసుకొచ్చి ఈ చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే చాలా 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 టేస్టీగా ఉండే టిఫిన్ సెంటర్ చట్నీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీని నేనైతే వేడి ఇడ్లీతో సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. తప్పకుండా మీ అందరూ ట్రై చేసి తీరాల్సిందే, అంత టేస్టీగా ఉంది. మీలో ఎవరికైనా మిక్సీ జార్లో అదేవిధంగా గ్రైండర్లో రుబ్బుకున్న ఇడ్లీ పిండితోటి మెత్తటి స్పాంజ్ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ 2 లింక్స్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మన ఛానల్లో చాలా మంది ఆ ఇడ్లీ రెసిపీస్ అన్ని ట్రై చేసి మంచి ఫీడ్బ్యాక్లు ఇచ్చారు. ఇడ్లీ వీడియో ఒకసారి చూసారంటే మీరు చక్కగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మురుగన్ చట్నీ ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలను వేసుకొని ఆవాలు చిటపట్లాడేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో ఆవాలు చూసారా ఇలా చిటపట్లాడేటప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల పొట్టు మినపప్పుని వేసుకోండి. ఈ చట్నీకి ఈ పొట్టు మినపప్పే ఎక్స్ట్రా టేస్ట్ని యాడ్ చేస్తుంది, తప్పకుండా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 6-7 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. అలాగే పొట్టు తీసేసిన 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఈ మినపప్పుని లో ఫ్లేమ్లోనే మంచి రంగు వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోండి. మినపప్పుని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ వేయించుకున్నారంటే మినపప్పు మాడిపోయి చట్నీ టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. అందుకని లో ఫ్లేమ్లోనే చూసారా ఇలా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజులో ఉండే పండిన టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలను వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుంటూ టమాటాని ఉడికించుకోవాలి.
సో ఒక 3-4 నిమిషాలకి టమాటా ముక్కలు చూసారా ఇలా బాగా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోండి. బెల్లాన్ని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, అలాగని అస్సలు వేసుకోకుండా కూడా ఉండొద్దు. ఇలా లైట్గా బెల్లం వేసుకుంటేనే మీకు ఆ చట్నీ ఒరిజినల్ టేస్ట్ అనేది వస్తుంది అనమాట. తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ దాకా ఇంగువాని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటా మిశ్రమం పూర్తిగా చల్లారేంత వరకు చల్లారబెట్టుకోండి. సో టమాటా మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని నెక్స్ట్ ఇందులోనే అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ చట్నీని మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు చట్నీని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా కొంచెం లైట్గా మనకి మినప్పప్పు అనేది చిన్న చిన్న పలుకుల్లాగా కనిపిస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లో ఒక అరకప్పు వరకు నీళ్ళని వేసుకొని చట్నీని మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే ఆ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోండి. సో నేనైతే ఈరోజు ఇడ్లీ కోసం కాబట్టి ఇలా కొంచెం పలచగానే చట్నీని ప్రిపేర్ చేసుకున్నాను. అదే మీరు దోశ కోసం అయితే కొంచెం చిక్కగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు కోసం స్టవ్ మీద తాలింపు గిన్నెను పెట్టేసుకొని 1 టీ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలను వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపుని చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. ఈ చట్నీ కోసం పెట్టే తాలింపులు మినపప్పు, పచ్చిశనగపప్పు, అలాగే జీలకర్ర ఇవి ఏమీ వేసుకోరు, ఓన్లీ ఆవాలు మాత్రమే వేసుకొని ఈ తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి. సో చక్కగా ఇలా చట్నీని ప్రిపేర్ చేసేసుకొని వేడి వేడి ఇడ్లీతో కానీ, దోశతో కానీ, వడతో కానీ, ఉప్మాతో కానీ ఒక్కసారి తిని చూడండి, ఖచ్చితంగా మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు. చట్నీ ఇక్కడ మీకు చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ. తప్పకుండా మీరు కూడా ఒక్కసారైనా సరే ఈ మురుగన్ చట్నీ ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ, టేస్టీ అండ్ సీక్రెట్ హోటల్ స్టైల్ రెసిపీస్ కోసం వెంటనే పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.